వైఎస్ జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటా. ఎందుకంటే నిరుద్యోగులకి తను ఏం చేసింది లేదు. ఏదో ఇప్పుడు ఏదో అయిపోయే మూమెంట్లో 4 పథకాలు ఇచ్చేసి నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి ఈ పొదుపు పసుపు కుంకుమ కూడా ఎవరికి అందుతలే ఊర్లో. ఆన్లైన్ ఇబ్బందులు అని చెప్పి అవన్నీ ఏం తెలియదు. ఒక పసుపు కుంకుమ ఇస్తున్నాడు అనుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అతని వారసత్వం పుట్టించుకొని జగన్ వస్తే పరిపాలన బాగుంటుంది అనుకుంటున్నాం. నిరుద్యోగులు కూడా బాగుపడుతుందని ఆలోచిస్తుంటున్నాం. మేము వేసేది జగన్కే, రావాలి జగన్, కావాలి జగన్. అంటే పవన్ కళ్యాణ్ రోజు రావచ్చు, కానీ అతనిలో పార్టీకి పోయేది కూడా మన ఈ రాజకీయంగా ఎవరైతే తొక్కబడి ఉన్నారో వాళ్ళు పోతున్నారు మాకు అవకాశం కోసం అని. వాళ్ళు వస్తేనే అవకాశం కోసం చేస్తారనే గ్యారంటీ లేదు. అతను ఎందుకంటే అతను వారసత్వం ద్వారా తీసుకొచ్చాడు. అప్పుడు ఉద్యోగులుగా అయినది అతని కాలంలోనే. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు వైఎస్ జగన్ వస్తే మాకు బాగుంటుంది, నిరుద్యోగులకు అందరికీ బాగుంటుందని అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఉంది చంద్రబాబు పరిపాలన బాగుందని వాళ్ళేమన్నాం, కాకపోతే నిరుద్యోగులు అతని మీద అసంతృప్తి ఎక్కువగా ఉన్నాం, అందుకనే అతను చెప్పేస్తున్నాం. మేము కొత్త వాళ్ళు వచ్చినా అంటే ఎవరు జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. సరే అందరి పరిపాలన చూసాం, జగన్ పరిపాలన కూడా చూడాలి కదా. పవన్ కళ్యాణ్ మీద నమ్మకాలు లేదు, అదే జగన్ది కూడా చూడాలి కదా. మాకేం అందలే. ఎవరు వచ్చినా ఏం పెద్దవారు ఏదేం లేదు, అందరూ చెప్తారు కానీ వాగ్దానాలు చేస్తారు కానీ నెరవేర్చడం మాత్రం ఏం లేదు. పర్వాలేదు, మరి బెస్ట్ అని చెప్పలేము కానీ పర్వాలేదు, కొద్ది వరకు మార్పు వస్తే బాగుంటుంది. జగన్ అంటే కూడా చెప్పలేము, ఆయన కూడా నేను వస్తే చేస్తా అంటాడు కానీ ఏం లేదు. సీఎం అయితే చేస్తా లేకుంటే లేదంటాడు. అయితే చేస్తా అనే వాళ్ళు చేసి చూపిస్తే బాగుంటుంది. కనీసం అసెంబ్లీ కన్నా వెళ్ళాలి కదా, అసెంబ్లీ కన్నా వెళ్ళి చేసుకుంటే బాగుంటుంది. పాదయాత్ర అది ఇదని చేస్తున్నాడు కానీ మంచిదే ఆయన పాదయాత్ర చేయడము, కానీ అసెంబ్లీలో వాదిస్తే బాగుంటుంది కదా. ప్రతిపక్షంలో కూర్చొని సమస్యలపై పోరాడితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి వస్తే మేలు, ఎందుకంటే పనులు కూడా బాగా అవుతాయి. చంద్రబాబు నాయుడు కమిటీ నెంబర్లు వాళ్ళే దోసుకు తింటున్నారు. లోన్లు కానీ గీన్లు కానీ ఏం లేదు. ఉసుక పనులు కూడా తొలనికి లేదు, పని చేయడానికి లేదు. ఏడాది అసలుకి కష్టం చేయడానికి అక్కడ పోతున్నారు గుంటూరుకి. దానికి ఇక్కడ ఏముంది, నీళ్ళే వానలే. ఈ నీళ్ళలో ఎంత రాయలసీమ నీళ్ళల్లో అక్కడే పోతున్నాయి. విజయవాడకి ఏముంది, ఏం కట్టించినాడు, ఏం డ్యాములు ఉన్నాయి, తానికి నీళ్ళు లేవు. కోడూరు మండలంలో కర్నూలు జిల్లాలో కూడా ఏముంది, ఏమో లేదు. జగన్ వస్తేనే మనకి 3 ఫుట్ల అన్నం తింటాం. ఈ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఇచ్చాడు, మళ్ళీ మనకి దోసుకుంటాడు, మన ఎత్త చేపెడతాడు. నమ్మకం ఉంది మనందా మాకు. ఇప్పుడు చిరంజీవి గారు వచ్చా ఏం చేసా, కాంగ్రెస్కి బా వీడంతే. పవన్ కళ్యాణ్ గారు వాడు కూడా దాంట్లోకి పోతాడు. ఇంకా మన టీడీపీకి మద్దతు వాడు కూడా. మనకి జగన్మోహన్ రెడ్డి వస్తే మనకి సంపూర్ణంగా ఉంటుంది. మేము కోరుకుంటున్నాం జగన్ వస్తే బాగుంటుంది. ఈయన రావాలా, జగన్మోహన్ రెడ్డి రావాలా. వాళ్ళ తండ్రి స్థానంలో ఆయన ఉంటేనే ఇప్పుడు పేదలకి మంచి సాయపడుతున్నాడు. ఇంతవరకు కష్టపడ్డాడు. ఆయన వేసే ప్రతి ప్లాన్ కూడా బాగానే ఉంది. ఇప్పుడు వీళ్ళు రాజకీయాల్లో వచ్చి మేము పింఛన్లు ఇచ్చాం, మేము పింఛన్లు ఎత్తితే ఆ బ్యాంకులో డబ్బులు లేవట. ఆ పింఛన్లు చెక్ ఇచ్చినారు, బ్యాంకులో డబ్బులు లేవట. ఏం చేస్తారు అట్లా? ఎందుకు ప్రజలు సంపక తింటున్నారు. తెలుగుదేశం వచ్చి కూడా ఏం చేయాలి. 2000 పింఛన్లు కూడా ఆడ చెక్కులు ఇచ్చినారు, చెక్కులో బ్యాంకులో డబ్బులు లేవట. జీరో అకౌంట్ పోయి చూడు, అన్ని బ్యాంకులలో అడుగు. ఇచ్చినారు కదా మన చెక్కులు, అంత జీరో అకౌంట్ అనే ఉందట. ఇచ్చేదే లేదు, ఉత్త మాటలే. అంత జీరో అకౌంట్ అయిపోయింది. జీరో అకౌంట్ ఆ బ్యాంకులో డబ్బులు లేవట. ఉత్త చెక్కులు ఇచ్చినారు. పాపం ముసలి తప్పుతారు. ఎందుకు పేదవాళ్ళని వేధించాలా? అయ్యేదంటే ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి వేస్తారు. ఈయన పాపం వాళ్ళ ఆయన చనిపోయినప్పుడు కూడా డ్యూటీలా ఏదో ఇష్టం మంచి చేస్తారని అనుకుంటున్నాము. చేసే వయసులో ఉన్నవాడు చేస్తే మంచిది. ప్రతి మనిషికి పేదలకి సాయం చేయాలని అనుకునేది. నేను చెప్తాను కదా, ఎవరు ఆయన లేదు ఈయన వచ్చేది ఒకటి, జగన్ వస్తే ఏదో కొత్తగా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.